అందరికీ నమస్తే అండి. బాగున్నారా? నా ఛానల్ని వీక్షించే పెద్దవాళ్ళందరికీ నా నమస్కారములు, చిన్నపిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు నేను పిల్లలకి చదువులో ఏకాగ్రత అనేది పెరగాలి అంటే కాన్సంట్రేషన్ ఇంప్రూవ్మెంట్ టిప్స్ అనే టాపిక్ చెప్పబోతున్నానండి. పుస్తకం మీద ధ్యాస ఉండదు, ఎదురుగా పుస్తకమే ఉంటుంది. ఎంతసేపు ఉన్నా కూడా ఏమీ రాలేదు అంటారు. వాళ్ళలో ఏకాగ్రతను పెంచడానికి తల్లిదండ్రులు కృషి చేయాలి, గురువులు కష్టపడాలి. ఆ టిప్స్ నేను కొన్ని మంచి మాటలతో, కొంతమంది గొప్ప వ్యక్తుల సూక్తులతో ఎలా దాన్ని ఇంప్రూవ్ చేయాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. ప్రాథమిక విద్యను అభ్యసించే పిల్లల్లో ఏకాగ్రత పెంచడం అనేది చాలా ముఖ్యమైన అంశం. చిన్న వయసులో పిల్లలు మనసు చంచలంగా ఉంటుంది. గొప్పవారి సూక్తులు మరియు నిపుణుల సలహా ద్వారా పిల్లల్లో ఏకాగ్రతను ఎలా పెంచాలో గొప్పవారి సూక్తులు సలహాలు ఇప్పుడు మీకు కొన్ని మీ ముందుంచబోతున్నాను. కాన్సంట్రేషన్ ఈజ్ ద కీ టు నాలెడ్జ్. ఈ మాట చెప్పింది స్వామి వివేకానంద గారు. కాన్సంట్రేషన్ ఈజ్ ద కీ టు నాలెడ్జ్. ఏకాగ్రతే జ్ఞానానికి తాళము. నెక్స్ట్ పాయింట్, విజయానికి తాళం ఏకాగ్రత. విజయానికి తాళం ఏకాగ్రత. ద కీ టు సక్సెస్ ఈజ్ కాన్సంట్రేషన్. మూడవది, విద్యే మనిషికి ఆభరణం. విద్య మనిషికి ఆభరణం. ఎడ్యుకేషన్ ఈజ్ ద జ్యువెల్ ఆఫ్ మ్యాన్. మనసు బలంగా ఉంటే అన్నీ సాధ్యమే. ఇఫ్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇఫ్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. క్రమశిక్షణ విజయానికి దారి. డిసిప్లిన్ ఈజ్ ద వే టు సక్సెస్. సమయం విలువైనది, దాన్ని వృధా చేయవద్దు. టైమ్ ఈజ్ ప్రెషియస్, డోంట్ వేస్ట్ ఇట్. విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచే కొన్ని మార్గాలు నా అభిప్రాయం ప్రకారం, నా అనుభవం ద్వారా చెప్తున్నవి. మొట్టమొదటి, సమయ ప్రణాళిక, టైం టేబుల్. పిల్లలకి ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేకపోవటం, ఒకే సమయంలో చదువుకోవటం అనేది అలవాటు చేయాలి. క్రమశిక్షణతో కూడిన దినచర్యలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన దినచర్యలో ఏకాగ్రత పెరుగుతుంది. రెండవది, చదువుకునే పరిసర ప్రాంతం. తను చదువుకునేటువంటి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, మనుషులు కానీ అది ఆహ్లాదకరంగా లేకపోతే వాడి మైండ్కి చదువు రాదు. చదువుకునే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి. టీవీ, ఫోను, ఇతర ఆట వస్తువులు కంటికి కనిపించకుండా ఉండాలి. చదువుకునే గది ఎప్పుడు కూడా అందంగా ఉంచుకోవాలి. అప్పుడే మనసు స్థిరంగా పుస్తకం మీద పెట్టి ధ్యాస పెట్టి చదువుకోగలుగుతారు ఏ విద్యార్థి అయినా సరే. చిన్న విరామాలు, కంటిన్యూగా చదవలేరు, షార్ట్ బ్రేక్స్ ఇవ్వాలి. ఒక అర్ధగంట చదువుకున్న తర్వాత మళ్ళా లేచి 5-10 నిమిషాలు అటు ఇటు తిరిగి ఏదైనా తిని తాగమని అట్లా చెప్పి చదువుకోమని చెప్పాలి. నాలుగవది, ఆటల ద్వారా ఏకాగ్రత. గేమ్స్ ఫర్ కాన్సంట్రేషన్. చదరంగము, చెస్ ఆటము. చిన్నప్పటి నుంచి పిల్లలకి చెస్ ఆట నేర్పించండి. దానివల్ల బ్రెయిన్ బాగా, వాళ్ళ యొక్క మేధాశక్తి బాగా పదునవుతుంది, చురుకుగా ఉంటారు పిల్లలు. ఇంకోటి, న్యూస్ పేపర్లో సుడోకు అనేది వస్తుంది. సుడోకు అనేటువంటిది ఒకటి వస్తుంది, అది నేర్పండి. పజిల్స్ మరియు మెమరీ గేమ్స్ ఆడించండి. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఐదవది, చురుకైన అభ్యాసన, యాక్టివ్ లెర్నింగ్. చదువుకునేటప్పుడు అర్థం కాని విషయాల్ని నోట్బుక్లో రాసుకోవటం, పైకి చదవటం వల్ల పిల్లల దృష్టి చదువుపై పెరుగుతుంది. ఆహారపు అలవాట్లు. పిల్లల మెదడు చురుకుగా పనిచేయాలంటే పండ్లు, కూరగాయలు, సమతుల్య ఆహారము చాలా అవసరము. తర్వాత ఏడవది, పిల్లలకి యోగా లేదా ధ్యానం నేర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత పెరుగుతుంది. యోగా, మెడిటేషన్ లాంటివి అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి. చిన్న చిన్న పనులు అప్పగించాలి. పిల్లలకు చిన్న చిన్న పనులు అప్పగించడం ద్వారా బాధ్యత మరియు ఏకాగ్రత అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. వారి ఆసక్తులను గౌరవించటం లాస్ట్ పాయింట్. వాడికి ఎలా ఇంట్రెస్ట్ ఉంది, దేనిలో ఇంట్రెస్ట్ ఉందో చూసి మనం పిల్లల యొక్క ఆసక్తి, రెస్పెక్ట్, ఇంట్రెస్ట్, ఇంగ్లీష్లో చెప్పాలంటే రెస్పెక్ట్, ఇంట్రెస్ట్, పిల్లల యొక్క ఆసక్తిని మనం తెలుసుకొని దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ పిల్లలకు ఆసక్తి అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చదువుని ప్రోత్సహించాలి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ గొప్పవారి సూక్తులు పిల్లలకు తరచూ చెప్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపటం ద్వారా ఏకాగ్రతని పెంచుకోవచ్చును.